ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసాము మినీ కిచెన్ వీడియోతో మీ ముందుకి. ఈ వీక్ మనం లాస్ట్ వీడియో చేసాం కదా, దాంట్లో ఉల్లిపాయలు వేస్తూ మిస్ చేసాం కదా. ఎవరు గెస్ట్ చేశారు స్టార్టింగ్ 3 నెంబర్స్? చాలా మంది గెస్ట్ చేశారు. స్టార్టింగ్ 3 నెంబర్స్నే మనం తీసుకుంటున్నాం కదా. ఎవరు అనేది చూద్దామా. సునీ కుక్ బుక్, భాగ్య క్రియేషన్, శ్రీదర్శిని సిస్టర్, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ గెస్ట్ చేశారు. ఇంకా చాలా మంది గెస్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేకంగా. ఇంకా మన ఛానల్లో ఈ వీక్ వచ్చేసి ఎవరు రెసిపీ చేస్తున్నాను ఆల్రెడీ స్క్రీన్ షాట్ చూస్తూనే ఉంటారు. పట్నంలో పల్లె ముచ్చట్లు బై సుసీలమ్మ అమ్మగారు మీరు నాకు ఈ రెసిపీ ఇచ్చారు, నేను చేశాను. నాకేంటంటే మా అమ్మమ్మ ఎలా చేస్తారో అలాగే చేశాను అమ్మగారు. నా స్టైల్లో నేను చేశాను. చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటనేది చూసి మీరు కూడా మిగిలిన వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఫేవరెట్ డిష్. ఈవినింగ్ స్నాక్ కింద కానీ మార్నింగ్ కూడా చాలా మంచి టిఫిన్ కింద కూడా అనుకోవచ్చు. ఇంకా మన దాంట్లో ఉన్నారు కదా, ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది చూసేద్దామా. ఇంకొచ్చేసి శిల్ప, మయూరి, స్నేహిత, హనీ, సుభాష్ని, పాకశాల, హిప్సీ, స్నేహిత, వేణి, SJ5 ఇన్స్పిరేషన్, రూప, మయూక, గీతిక, రమేష్, ప్రిన్సెస్, సిరి, నంది, గీతిక, పవన్, అంకి, మణి, వంటలక్క, రేవతి, లక్ష్మీ, సుధీర్, మయూక, లత, దీప్తి, లత, రెహనా, ST, భాగ్య, వంటలక్క, శ్రీదేవి సిస్టర్, వంటలక్క, వైఎస్ఆర్ సిస్టర్, పద్దు, పాకశాల సిస్టర్, మమత, ముకుల్, పవిత్ర, భాగ్య, ఆశ, కవిత, త్రివేణి, పాకశాల సిస్టర్, అల్ట్రా తమ్ముడు, షేక్ మేరా టీచర్ తమ్ముడు, MSVV, ముకుల్. వీళ్ళ వరకు నాకు ఇంకా మిగిలిపోయారు. వీళ్ళ రెసిపీస్ కూడా నేను త్వరలో చేస్తాను. ప్రతి ఒక్కరి వీక్లీ 2 చేస్తాను. దీంట్లో కూడా వీడియోలో ఏదో ఒకటి మిస్ చేస్తాను. అదేంటి అనేది మీరు కామెంట్ చేస్తే కనుక నేను ఆ కామెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. వాళ్ళ ఛానల్ నేమ్ కూడా నేను కింద ఇస్తాను. లింక్ అయితే ఇవ్వను, ఓన్లీ ఛానల్ నేమ్ రాస్తాను. స్క్రీన్ షాట్ అనేది ఈ వీడియో వరకే చేస్తాను. మనకి రెసిపీ అనేది డిస్టర్బ్ అవ్వకుండా రెసిపీలో స్క్రీన్ షాట్ పంపించను. మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పిల్లలు మీరు చూస్తుంటే మన వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే ఎమ్మటే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది. మీరే కాదు, మీ పక్కింటి వాళ్ళ ఫోన్లు కూడా లాగేసుకుని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియో చూసి మన మినీ కిచెన్ ఎలా ఉందో చెప్పండి. మన కిచెన్ రోజు రోజుకి మారిపోతూ ఉంది కదా. మీకు నచ్చిన రీతిలో ఉందా మన మినీ కిచెన్? ఇంకేమన్నా మార్చుకోవాలా? మన మినీ కిచెన్లో ఇంకేమన్నా మార్చుకోవాలంటే చెప్పండి. త్వరలో కూడా ఇంకా మంచి మంచి తీసుకొస్తున్నాను మన మినీ కిచెన్లోకి. పిల్లలు మీకైతే గనక చిన్న చిన్న రెసిపీస్ మీరు ఎలా చేయాలి, మీకు ఏ రెసిపీస్ అంటే ఇష్టం అని రాసేసేయండి. ఆంటీ నాకు ఈ రెసిపీ చేయండి అని చెప్పండి. హ్యాపీగా చేస్తాను. మదర్ వాళ్ళ చేత చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ మినీ కిచెన్కి అద్దము నేను చెప్దాం అనుకుంటున్నాను. చాలా మంది ఏమవుతుంది, మన ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటాయి, 4, 5, 10 మెంబర్స్ ఉంటారు. చిన్నపిల్లల్ని బాధ పెట్టకూడదు. వాళ్ళకి ఏ రెసిపీస్ ఇష్టమో చూసారు కదా, మన ఛానల్ ఎంత సింపుల్గా చేసేస్తున్నాము. చిన్నపిల్లలకి ఇంత కొంచెం చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకి ఏది కావాలంటే చేసి పెట్టడమే కదా కావాల్సింది. చక్క చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మీరు మనకు మన ఛానల్లో ఎలా ఉన్నాయి, ఏంటి రెసిపీస్, మీకు ఎలా ఉంది మన మినీ కిచెన్, పిల్లల కోసమే ప్రత్యేకంగా ఈ మినీ కిచెన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎండ్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. ఏది మిస్ చేశాను అది కామెంట్ చేయండి. లైక్, బాయ్, టేక్ కేర్. వీడియో కంటిన్యూ చేసేసేయండి. బాయ్ బాయ్. ఈరోజు మనం ఏం చేసుకుందాం, దిబ్బ రొట్టె చేసుకుందాము. దానికి వచ్చేసి అట్టపిండి చేసుకున్నాం. అట్టంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. అట్టపిండితో ఏది చేసినా నాకు ఇష్టంగా తింటాను. ఇప్పుడు దాంట్లో వచ్చేసి అల్లము, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నాను. అది దాన్ని ఏమంటారో చెప్పుకోండి. ఎప్పటిలాగే అంటుంది, అది అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుంది. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర వేస్తున్నాము. కొంచెం జీలకర్ర వేయండి పిల్లలు, ఇది మన రెసిపీ.
ఇప్పుడు ఏం చేశారు పిల్లలు తినడంటే కొంచెం పచ్చిమిరకాయలు జీలకర్ర అల్లము మిక్సీ వేసి వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. సుశీలమ్మ గారు ఇది మీరే అడిగారు కదమ్మా, చేయండి అమ్మా, మీరు చేసుకొని తినండి. మన మినీ కిచెన్లో ఎయ్యో వచ్చినాయి చూడండి, మొక్కలు భలే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పసుపు వేసాను, ఇందాకంటది కదా అన్నీ వేసి చూడండి నన్ను వేసి చూడండి అని. పసుపు కూడా ఏమంటదంటే మీరు వెయ్యండి, నేను యాంటీబయాటిక్ లాగా పనిచేస్తాను అంటది. ఇప్పుడు ఏం చేసాము, పొయ్యి వెలిగించుకున్నాము, మన బుజ్జి అట్టురేకు పెట్టేసుకున్నాము. అది కొంచెం కాలిందాక వెయిట్ చేయాలి, మూత పెట్టేసేయాలి. పైన మూత పెట్టేసి మనం ఎదురు చూడాలి, కొంచెం వేడవ్వాలి కదా. ఇక్కడ సోడా ఉప్పు వేయలేదు, ఎందుకో తెలుసా, సోడా ఉప్పు హెల్త్కి మంచిది కాదు. మీకు సోడా ఉప్పు పొంగాలి అనిపిస్తే సోడా ఉప్పు ప్లేస్లో అది పిండి కలుపుతారు కదా, కొంచెం లిక్విడ్గా చేసుకునేటప్పుడు సోడా వేయండి సరిపోతుంది, అది గ్యాస్ ఉంటుంది, అది మంచిది. ఇంకా సోడా ఉప్పు కన్నా. ఇప్పుడు చూసారు కదా ఎడ్ల బండి మీద ఒక అమ్మాయి కూర్చుంది, పక్కన మొక్కలు వచ్చేసాయి, మన చెట్లు కొమ్మలు వచ్చేసాయి మన ఇంటికి. చూసారు కదా టీ గిన్నె వచ్చింది, చిన్ని టీ గిన్నె వచ్చింది. ఇప్పుడు ఏదో వేస్తున్నాను, ఇదేంటో చెప్పుకోండి. ఈసారి 2 క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని. ఫస్ట్ది వచ్చేసి అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటది. ఇప్పుడు వచ్చేసి ఏదో వేస్తున్నాను అతుక్కోకుండా ఉండడానికి. నాకు దెబ్బ రొట్టె అంటే చాలా ప్రాణం తెలుసా మీకు. ఇప్పుడు మనం వేసేది బుజ్జి రొట్టె కదా, అందుకని చెప్పి స్పూన్తో కొంచెం పిండి వేసేసి లైట్గా వెడల్పు చేసేసి మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసాం. మూత పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేద్దాం, ఎందుకంటే అప్పుడు కొంచెం కాలుతుంది. ఆ తర్వాత మళ్ళీ తిరగవేసి అట్లా 2 times తిరిగేస్తే కనుక బాగా కుక్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కాలిన తర్వాత తిప్పుతారు, ఎప్పుడు కాలిన తర్వాత తిప్పకండి, ముందుగానే 2 times అలా తిప్పకుంటే ఏంటంటే అది రివర్స్ చేసినప్పుడు మనకి కొంచెం చల్లదనం అవుతుంది పైన అనేది, అది మళ్ళీ తర్వాత కాలుతుంది. అట్లా ఏంటంటే లోపల పిండి లేకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి రెండో వైపు తిప్పుకున్నాం కదా, మూత పెట్టేసేయండి. పిల్లలు ఈలోపు మీకు ఒక పని చెప్పేసేనా, మీరు మన వీడియో చూస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. మీకు నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు ఆ వీడియో చూసేసి కింద మంచి మంచి రెసిపీస్ చేయండి ఆంటీ అని అడగండి, నేను చేసి పెడతాను, మీరు మీ మదర్స్ వాళ్ళ చేత చేయించుకొని తినండి. కానీ పొయ్యి దగ్గరికి మీరు వెళ్ళకండి, చేతులు కాలుతాయి. చూశారు కదా గులాబీ పూలు ఎంత అందంగా ఉన్నాయో, కానీ అవి తలలో పెట్టుకున్నాయి కాదు, ఎంజాయ్ చేసేయి. ఇప్పుడు మళ్ళీ తిప్పుకుంటున్నాం, చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ స్లోగా కాల్చుకోండి, ఎందుకంటే అప్పుడు లోపల వరకు కుక్ అవుతుంది, లేదు అంటే పైన కాలుతుంది. చూసారు కదా ఇప్పుడు మనకి రెడీ అయిందో. ఇది ఎవరికి, నాకే. ఇంకొకటి వేసుకుందామా, మళ్ళీ అదే వేయాలి. చూసారు కదా వేసాను, కానీ అదేంటో పేరు చెప్పుకొని మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఆ పేరు తెలుస్తుంది. మళ్ళీ పిండి వేసి మూత పెట్టి స్లోగా 2 sides తిప్పుకోవడమే. ఎమ్మి దిబ్బ రొట్టె సుశీలమ్మ గారు, ఇది మీకోసమేనమ్మా,
చూడండి అమ్మా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.